మనము ఉన్నత స్థితికి రావటానికి కొంతమంది సహాయపడితే చెడగొట్టటానికి ఖచ్చితంగా ఒకడు మాత్రం ఉంటాడు. వాడు మనం పూర్తిగా చెడిపోయేదాకా మనల్ని వదలడు. జాగ్రత్త. మధ్యతరగతి మనుషుల జీవితం ఒక కురుక్షేత్రం. అక్కడ అవసరం, ఆత్మాభిమానం మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఓటమి చావు కాదు, విజయం పుట్టుక కాదు. ఆ రెండు జీవితంలో ఒక భాగాలు మాత్రమే. మనం తీసుకునే నిర్ణయాలు బట్టి మనల్ని ఓటమి కొరల్లో బంధించగలవు, అలాగే విజయ తీరానికి చేర్చగలవు. మన అందరినీ విజయ శిఖరాలకు తీసుకు వెళ్ళటానికి మన మీద ఉన్న మన నమ్మకం ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనం విలువ ఇచ్చే మనుషుల కన్నా మనకు విలువనిచ్చే మనుషులు మిన్నా. మనం విలువనిచ్చే చోటు కన్నా మనకి విలువ ఉండే చోటు శ్రేయస్కరం. ఎప్పుడూ మనం సరిపెట్టుకోవటం కన్నా అప్పుడప్పుడు మన కోసం కూడా సరిపెట్టుకునేవారు తోడుండటం మరింత ఆనందం కదా. మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మరిచిపోవాలి. మనకు చేసిన మంచిని మనం మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. చెట్టు కొమ్మలకు నీళ్లు చల్లితే చెట్టు బ్రతకదు. వేర్లకు నీళ్లు అందించాలి, అప్పుడే చిరకాలం బ్రతుకుతుంది. దాహం వేస్తే నెయ్యి ఇస్తే దాహం తీరదు, నీళ్లే ఇవ్వాలి. కోరుకున్నది ఇస్తే కనిపించని వారిని దైవం అంటాం, కనిపించే వారిని దేవుడనే అంటాం. తెలిసి మసలుకోండి. ఇంటిని శుభ్రం చేసినట్లుగా ఆత్మ పరిశీలనతో మనస్సులో మూల మూలన శుభ్రం చేసేయండి. బూజులు దులిపినట్లు పంతాలు పట్టింపులను చిరునవ్వుతో దులిపేయండి. వారిలా అన్నారు, వీరు ఇలా అన్నారు అనే బురదను హృదయపూర్వక పలకరింపుతో కడిగేయండి. పుట్టిన ప్రతివారు చనిపోక తప్పదు. ఈలోగా జబ్బులు, ముసలితనం ఇవన్నీ కూడా మన కోసం కాచుకునే ఉంటాయి. ఏ క్షణంలో మృత్యువు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జీవించిన ప్రతి క్షణం జీవితం యొక్క విలువను, అర్థాన్ని గుర్తిస్తూ జ్ఞానం నుండి విజ్ఞానం వైపు పురోగమించటమే ధ్యేయంగా జీవించాలి. అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది. ఏమి అవుతుంది అని భయపడవద్దు, ఏమి చెయ్యాలి అని ఆలోచించు. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా పరితపిస్తూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పక దొరుకుతుంది. దానికి నువ్వు కనబరచాల్సింది అలా ఉండుం పట్టు లాంటి పట్టుదల, సంకల్పబలం. నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో ఏదైనా సాధించవచ్చు. 10 మంది మంచి కోసం ఒక్కసారి తల వంచినా తప్పులేదు. కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకండి. ధైర్యం మన ఆయుధం అయినప్పుడు లక్ష్యం చిన్నదైనా విజయం మనకు బానిస అవుతుంది. ఒకానొక సమయంలో ఈ ప్రపంచాన్ని సైతం ఓడించటానికి సిద్ధంగా ఉండాలి. అంతటి ధైర్యం మనలో ఉండాలి. ఒకరు నేర్పించింది ఏదీ లేదు, నన్నొకరు ఓదార్చింది లేదు. ఏదైనా నాలో నుండి, నాతో నేను నేర్చుకున్నవే, ఓర్చుకున్నవే, ఓదార్చుకున్నవే. మరి నన్ను మించిన స్థానం నాలో ఇంకొకరికి ఎలా ఉంటుంది? నాకు నేనే నింగి, నేల, నిప్పు, నీరు అన్ని అనే ధైర్యమే నేను నమ్మింది. రాళ్లతో కొట్టిన, గొడ్డలితో నరికిన చెట్టు పండే ఇస్తుంది, కాని పగ తీర్చుకోదు. గుణపాలతో తవ్విన నేల ఖనిజాన్ని ఇస్తుంది. ప్రకృతి నుంచి ఈ పరోపకార బుద్ధి నేర్చుకోవాలి మనిషి. ఎవరైనా మనల్ని విమర్శించినా, మన మీద పగ పెంచుకున్నా అందుకు కారణం ఏమిటో ఆత్మ పరిశీలనతో తెలుసుకోవాలి. సాటి వాడిలో మంచిని చూడటం అలవర్చుకోవాలి.
అందరిలోనూ మంచిని చూడటం నీ బలహీనత అయితే నీ అంత బలవంతుడు ఉండడు. మన వెనుక ఎంతమంది ఉన్నా మనను కాపాడలేరు. మన వెనుక ధర్మం ఉంటే మన వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా ఆ ధర్మమే కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటంలో భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. తెలిసి మసలుకోండి.